హాయ్ హలో వెల్కమ్ టు 9 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. మనకి హైదరాబాద్లో ఎన్నో కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా జేకే బిల్డర్స్ అండ్ అసోసియేట్స్ అనే పేరు ప్రతి ఏరియాలో కూడా మనకి కనిపిస్తోంది, వినిపిస్తోంది. అసలు ఏంటి జేకే బిల్డర్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు ఇంకొక ట్రెండ్ కూడా నడుస్తోంది జేకే బిల్డర్స్లో, జీరో అడ్వాన్స్. అసలు ఏంటి జీరో అడ్వాన్స్ ఏంటి? మనకి ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలో కూడా జీరో అడ్వాన్స్ అనేది మనం ఇంతవరకు చూడలేదు, కానీ జేకే బిల్డర్స్ వారు జీరో అడ్వాన్స్తో వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అసలు ఏంటి ఐడియా వెనుక ఉన్న వారి ఆలోచన ఏంటి? అసలు ఏంటి కొత్తగా ఇదొక ట్రెండ్ సెట్ చేసేస్తున్నట్టు? సో హైదరాబాద్లో ఒక ట్రెండ్ ఆల్రెడీ సెట్ చేసేసారు. జీరో అడ్వాన్స్ మనకి ఎక్కడ చూసినా కూడా ఇదే వినిపిస్తోంది. దీని వెనుక ఉన్న కథ ఏంటి? వీటి విశేషాలు ఏంటి? అసలు ప్రత్యేకత ఏంటి? ముఖ్యంగా జేకే బిల్డర్స్ ఎప్పుడు స్థాపించారు? ఇవన్నీ కూడా మనకి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జేకే బిల్డర్స్ అండ్ అసోసియేట్స్ అధినేత జయరాజ్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హలో, నమస్తే. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు మేడం? ఎస్, సూపర్. సార్, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా జీరో అడ్వాన్స్ మనం ఎక్కడ చూసినా కూడా ఇది వినిపిస్తోంది. మాకు ప్రతి ఏరియాలో కూడా మీ జేకే బిల్డర్స్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఒకటి కంపల్సరీ కనిపిస్తోంది, అందరూ అదే చెప్తున్నారు. జీరో అడ్వాన్స్ గురించి మనం మాట్లాడుకునే ముందుగా ఈ జేకే బిల్డర్స్ అనేది ఎప్పుడు స్థాపించారు? ఇది నేను 1994లో ఈ కంపెనీని స్థాపించానండి. ఇది కన్స్ట్రక్షన్ కంపెనీ, ఎస్టాబ్లిష్డ్ ఆన్ 1994. అంటే ఆల్మోస్ట్ 31 ఇయర్స్ అయిపోతుంది సార్ జేకే బిల్డర్స్ అనేది మీరు స్టార్ట్ చేసి. 31 ఇయర్స్ నుంచి నిర్విరామంగా ఎన్నో ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మీకు చాలా ఉంటుంది. కస్టమర్స్ నుంచి మెయిన్గా మీకు ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది 30 ఇయర్స్ నుంచి? 30 ఇయర్స్ నుంచి నా కస్టమర్స్ దగ్గర నుంచి నాకు తరచుగా వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే, మనము ఏదైతే కమిట్మెంట్స్ ఇచ్చామో, లైక్ స్పెసిఫికేషన్స్ లేదా మన టైం లైన్స్, ఫినిషెస్, అకార్డింగ్లీ అది మనం ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాం. కస్టమర్ నుంచి సాటిస్ఫాక్షన్ ఫీడ్బ్యాక్ మనకి తరచుగా వస్తుంటుంది. అది విన్నప్పుడు యాక్చువల్లీ క్లయింట్ కంటే కూడా నేను ఎక్కువ సంతోషపడతాను, అది వినడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే నా చేతులతో నేను చాలా కష్టపడి స్టెప్ బై స్టెప్ ఒక బిల్డింగ్ని డెవలప్ చేయడానికి నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఉంటుంది. ఆ ఫేసెస్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత దాంట్లో ఒక బ్యూటీ వచ్చిన తర్వాత దాన్ని నేను డెలివరీ చేసినప్పుడు, అది చూసినప్పుడు క్లయింట్కి క్లయింట్కి హ్యాపీనెస్ ఎంతైతే వస్తుందో అంతకంటే ఎక్కువ 1000 రెట్లు ఎక్కువ సంతోషం నాకు కలుగుతుంది. జేకే బిల్డర్స్లో జీరో అడ్వాన్స్ అనేది ఇప్పుడు మేము బాగా వింటున్నాం. ఏంటి సార్ అసలు జీరో అడ్వాన్స్ ఏంటి? జీరో అడ్వాన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ఈ 31 సంవత్సరాల నుంచి ఎంతోమంది క్లయింట్స్తో కలవడం జరిగింది. ఎన్నో కన్స్ట్రక్షన్లు నేను చేస్తూ వచ్చాను. కానీ కామన్గా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నాకు తరచుగా వినబడే మాట ఒకటి ఏంటంటే, కాంట్రాక్టర్సు అడ్వాన్స్ తీసేసుకొని ప్రాపర్గా బిల్డింగ్ ఎగ్జిక్యూట్ చేయరు అని ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వాళ్ళలో కలగడము. నన్ను డైరెక్ట్గా నిర్మోమటంగా ఎంతోమంది క్లయింట్స్ అడిగారు, ఏమండి మీకు కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత, అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మీరు ప్రాపర్గా చేయకపోతే మా పరిస్థితి ఏంటి అని. వాళ్ళలో ఒక భయాన్ని నేను చూశానండి. ఆ భయాన్ని చూసినప్పుడు చాలాసార్లు అది విన్నప్పుడు నాకు కూడా బాధ కలిగింది. అంటే ఒక ఇల్లు కట్టుకోవడం అనేది జీవితంలో చాలా, ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమం అది. ఎందుకంటే మన పెద్దవాళ్ళు కూడా చెప్పారు, ఒక మ్యారేజ్కి కానీ ఒక ఇల్లుకి కానీ ఒక ప్రత్యేకమైన స్థానము మన భారతదేశంలో ఉంది. అయితే ఒక మ్యారేజ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు చాలా ఆనందంతో దాన్ని ఎంజాయ్ చేస్తారు ఆ అకేషన్ని. బట్ బిల్డింగ్ కట్టుకునేటప్పుడు మాత్రం నేను క్లయింట్స్ని చూసినప్పుడు వాళ్ళు ఒక రకంగా ప్రెషర్లో ఉంటూ బిల్డింగ్ కడతారు. అది చూసి వాళ్ళు బిహేవ్ చేసే విధానాన్ని, వాళ్ళు తీసుకునే ఆ టెన్షన్స్ని చూసినప్పుడు నాకు చాలాసార్లు బాధ కలిగింది, నా హృదయాన్ని కలిచేసింది. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, నాకు ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఒక మ్యారేజ్లో పోయినప్పుడు ఎలాగైతే సంతోషంగా మ్యారేజ్లో మనం పార్టిసిపేట్ చేస్తామో, ఆ మ్యారేజ్ చేస్తున్న వాళ్ళు కూడా వచ్చిన గెస్ట్లని రిసీవ్ చేసుకుని వారికి చక్కగా వారికి ఫుడ్ అది అరేంజ్ చేసి వారు ఎంజాయ్ చేస్తారు ఆ మూమెంట్ని. అట్ ద సేమ్ టైం ఒక బిల్డింగ్ని కూడా కన్స్ట్రక్ట్ అయ్యే ఆ స్టేజెస్లో ఫ్రమ్ ద బిగినింగ్, స్టార్టింగ్ ఫౌండేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ ఇనాగ్రేషను, వారి గృహప్రవేశనము జరిగే రోజు వరకు కూడా ఆ బిల్డింగ్లోని ప్రతి మూమెంట్ని నా క్లయింట్ ఎంజాయ్ చేస్తే బాగుండని నాకు ఒకసారి అనిపించింది నా అనుభవంలో.
అలా అనిపించినప్పుడు దీనికి ఏం చేస్తే బాగుంటుందని నా మదిలో ఒక ఆలోచన కలిగింది. ఒకవేళ వారు మనకి కాంట్రాక్ట్ ఇచ్చి మనకి బిజినెస్ ఇచ్చి మళ్ళీ మనకు అడ్వాన్స్ ఇచ్చి పాపం వాళ్ళు ప్రెజర్ తీసుకోవడం కంటే వారు మనకి ఎలాగో బిజినెస్ ఇచ్చారు, సరే మనం అడ్వాన్స్ తీసుకోకుండా మనము ఇన్వెస్ట్ చేసి ఒక ఫేస్ వరకు స్టెప్ బై స్టెప్ ప్రతి ఫేస్లోనూ కంపెనీ ఇన్వెస్ట్ చేసి ఆ స్టేజ్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనము వారి సాటిస్ఫాక్షన్ వాళ్ళ ఇన్స్పెక్షన్ అంతా చేయించుకొని వాళ్ళు సాటిస్ఫై అయితే అప్పుడు మాకు ఆ పేమెంట్స్ రిలీజ్ చేయండి, ఫర్దర్ వర్క్కి వెళ్తామంటే ఎలా ఉంటుందని నాకు ఒక కలిగిన ఆలోచనే ఈ జీరో అడ్వాన్స్. దాన్ని నేను చాలా కాలం ఆలోచించి చేయవచ్చా చేయకూడదు అని తర్జన భర్జనలు పడి నేను ఫైనల్గా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశాను. దాన్ని ఎప్పుడైతే జీరో అడ్వాన్స్ అనేది నేను మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేశానో ఆ తర్వాత నేను కడుతూ వస్తున్న బిల్డింగ్లో ఒక మంచి హ్యాపీనెస్ ప్లస్ ఒక హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. తద్వారా నా క్లయింట్స్ కూడా ఎంతోమంది ఈరోజు హ్యాపీగా ఫ్రీగా వారి బిజినెస్లు వాళ్ళ జాబులో వాళ్ళు హాయిగా చేసుకుంటూ ప్రశాంతంగా బిల్డింగ్ కట్టించుకుంటున్నారు మేడం. అదే ఈ జీరో అడ్వాన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, అయితే మీరు చెప్పినట్లుగా మన పెద్దలు చెప్పినట్టు ఇల్లు కట్టి చూడు పెళ్ళికి చేసి చూడు, అందులో ముఖ్యమైనది ఇల్లు కట్టుకోవడం, సొంతింటి కల సాకారం చేసుకోవడానికి ముఖ్యంగా కామన్ మ్యాన్కి అదొక చాలా కష్టసాధ్యమైన పని. ఇప్పుడు మీరు ఏదైతే జీరో అడ్వాన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో అది ముఖ్యంగా మిడిల్ క్లాస్ పర్సన్కి చాలా బెనిఫిట్ చేకూరుతుంది కదా? తప్పకుండా మేడం, మిడిల్ క్లాస్కి చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఈవెన్ దో అప్పర్ క్లాస్ అయినా కానీ మేబీ మీరు అనుకుంటారేమో అప్పర్ క్లాస్ వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నంత మాత్రాన వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవ్వరని అనుకోకండి. ఎందుకంటే ఇల్లు అంటేనే ఒక ఎమోషన్ మేడం, అది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళ అప్పర్ క్లాస్ వాళ్ళ ఎవరైనా కానీ వారికి దానిపైన ఒక ఇష్టం అనేది ఏర్పడుతుంది. ఆ ఇష్టం ఎంత ఇష్టంగా ఉంటుందంటే మీకు నేను ఒక మాటలో చెప్పాలంటే క్లయింట్స్ని నేను గమనిస్తుంటాను, మాట్లాడుతుంటాను తరచుగా. ఒక చిన్న మైల్డ్ విషయాలు, ఒక స్విచ్ దగ్గర, ఒక కలర్ దగ్గర కానీ, ఒక సెలెక్షన్ దగ్గర కానీ ప్రతి దాంట్లో చాలా యూనిక్గా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి అందరికీ ఈ స్కీమ్ వలన ఒక సెక్యూర్ ఫీల్ వచ్చింది. వారు హ్యాపీగా బిల్డింగ్స్ కట్టించుకుంటున్నారు నాతో. అంటే ఏదైనా మనం ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి అన్నా కూడా, ఒక ఇల్లు కొనుక్కోవాలి అన్నా కూడా ముందుగా మనం ఏం ఆలోచిస్తామంటే ఎంత అడ్వాన్స్ కట్టాలో, ఎంత డౌన్ పేమెంట్ చేయాలో, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలో అని ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ ఫెసిలిటీ ఏదైతే జీరో అడ్వాన్స్ ఫెసిలిటీ ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. దీని గురించి మీకు ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది స్టార్ట్ చేసిన తర్వాత? ఇప్పటివరకు ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ చాలా బాగుంది మేడం. మా క్లయింట్స్ ఎవరైతే ఈ స్కీమ్ని పొందారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వారు నాకు మరీ థ్యాంక్స్ చెప్పారు. ఎందుకంటే ఈ అడ్వాన్స్ లేకుండా వారికి ఇల్లు స్టార్ట్ అవ్వడం అనేది వారికి ఒక రకమైన సెక్యూరిటీ వచ్చింది కనుక వారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఫీడ్బ్యాక్ మాత్రం చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు. మీలాగా ధైర్యం చేస్తే చాలా బాగుండేది, అందరు ఇలా చేయాలని అందరు కోరుకుంటున్నారు మేడం. అంటే మీరు జీరో అడ్వాన్స్ ఫెసిలిటీతో పాటు వారు సాటిస్ఫై అయితేనే, వారికి నచ్చితేనే మీరు అమౌంట్ పే చేయమంటున్నారు. కరెక్ట్. అది ఎలా పాసిబిలిటీ అవుతుంది సార్ మీకు? ఎలా పాసిబిలిటీ అవుతుందండి మేడం, బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కొన్ని ఫేసెస్ ఉంటాయి, మనం తీసుకోవాల్సిన కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం నా ఒక సజెషన్ ఏంటంటే యాజ్ ఏ సీనియర్ కాంట్రాక్టర్గా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడంలో ఒక కాంట్రాక్టర్ది రోల్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ ఒక క్లయింట్ది అంటే ఇల్లు కట్టించుకునే వారు కూడా చాలా రకాలైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే డే 1 నుంచి మన కంపెనీకి ఒక పాలసీ మ్యాటర్ ఉంది. ఆ పాలసీ మ్యాటర్ని మనం ముందుకు తీసుకెళ్లే క్రమంలో మనం ఏం చేస్తాము, మనము ఒక బడ్జెట్స్ ఇస్తాము, స్పెసిఫికేషన్స్ ఇస్తాము, మనము బిల్డింగ్కి ఎలాంటి క్వాలిటీస్ వాళ్ళు కోరుకుంటారో దానికి తగినట్టుగా ప్యాకేజ్ ఇస్తాము. దానికి ఉదాహరణకు మీకు చెప్పాలంటే కొన్ని ఫేసెస్ ఉంటాయి మేడం. ఎగ్జాంపుల్, మీరు ఎవరికైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావాలనుకున్నప్పుడు వారు మమ్మల్ని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయినప్పుడు మేము ఏం చేస్తామంటే స్టెప్ 1లో ఏం చేస్తామంటే వారికి మా దగ్గర కొన్ని ప్యాకేజెస్ ఉంటాయండి. ఇలా ప్యాకేజెస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఎగ్జాంపుల్
ఈ ప్యాకేజ్ నేమో మీరు చూసినట్లయితే గోల్డ్ ప్యాకేజ్. ఓకే, ఆ ప్యాకేజీలో మీరు చూసినట్లయితే ఇందులో మీకు కాంప్లిమెంటరీ సర్వీసెస్, డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్, స్టీల్, సిమెంట్ మెటీరియల్ గురించి కూడా మీరు ఇక్కడ ఏమేమి యూజ్ చేస్తారంటే క్లియర్గా ఇచ్చారు. క్లారిటీ ఇస్తున్నాం. ఎస్, ఓకే. అంటే చాలామంది కూడా మనం డౌట్ పడేది అదే ఉంటుంది. మనం ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో ఒక ఫ్లాట్ కొనుగోలు చేసినప్పుడు కానీ అది వాళ్ళు ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు, అసలు ఎలా కడుతున్నారు ఏంటి అనేది మనకు ఒక కన్ఫ్యూజన్లో ఉంటాము, ఒక డౌట్ కూడా ఉంటుంది. కానీ మీరు దాని గురించి ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు. ఇది కొంత చాలా వరకు ఏంటంటే కస్టమర్కి బెనిఫిట్ అవుతుంది. దీంట్లో మీరు చూసినట్లయితే మనము అసలు బిల్డింగ్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి, ఎన్ని రకాలైన మెటీరియల్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో మనకు అవసరమవుతాయో ప్రతి ఒక్క మెటీరియల్స్ని, దాని బ్రాండింగ్స్ని, మనం ఏ బ్రాండ్ వాడతాము అనేది మనం క్లారిటీగా ముందే మనము ఇక్కడ ఆర్కిటెక్చరల్ లేఅవుట్ గురించి కూడా మీరు క్లియర్గా ఇచ్చేస్తారు. కరెక్ట్. ఎస్, ఇది డెఫినెట్గా ఏంటంటే మీరు చెప్పినట్లుగా కస్టమర్కి చాలా బెనిఫిట్ చేకూరుతుంది. అంటే ఏదైతే కన్ఫ్యూజన్లో అసలు వాళ్ళు ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు, ఎలాంటిది యూజ్ చేస్తారు, రేపు మన చేతిలో ఎటువంటి బిల్డింగ్ మన చేతిలో పెడతారు, ఎటువంటి ప్లాట్ మన చేతిలో పెడతారని ఒక భయంగా అయితే ఉంటారు. ఖచ్చితంగా ఏంటంటే వారు ఎంతో ఇన్వెస్ట్ చేసి బ్యాంక్స్లో లోన్స్ తీసుకొని మనం అనేది ఒక ఇల్లు కొనుక్కోవడం అంటే చిన్న విషయం కాదు. వీటన్నిటికీ కూడా మీరు ఇటువంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు. సార్, అయితే ఈ 30+ ఇయర్స్ నుంచి కూడా మీరు ఇన్ని కన్స్ట్రక్షన్స్లో ఎన్నో కన్స్ట్రక్షన్ మీరు కంప్లీట్ చేసి కస్టమర్కి ఇచ్చారు, సాటిస్ఫాక్షన్ చూశారు. కానీ వాళ్ళకి ఏదైతే కన్ఫ్యూజన్ ఉంటుందో, అంటే వాళ్ళు మనకి ఎలా కట్టిస్తారు ఏంటి అంటే వారి దగ్గరుండి చూసే టైం వాళ్ళకు ఉండదు. మిమ్మల్ని ట్రస్ట్ చేసి మీ చేతిలో పెడతారు వాళ్ళ స్థలాన్ని. అంటే ఆ ట్రస్ట్ ఇవ్వడానికి ముఖ్యంగా జేకే బిల్డర్స్ని కస్టమర్ చూస్ చేసుకోవడానికి మీరు ఏం చెప్తారు? ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ, మీరు అక్కడ చూసినట్లయితే మనం దాంట్లో మెన్షన్ చేసాము, ఒక కాంప్లిమెంటరీ సర్వీసెస్ కింద మనము కన్స్ట్రక్ట్ చేసే ప్రతి ఒక్క బిల్డింగ్లో మనము సీసీ కెమెరాస్ పెడతామండి. ఆ తర్వాత మన కంపెనీది ఒక యాప్ ఉంటుంది, గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో మా ఒక సివిల్ ఇంజనీరు, ఒక సూపర్వైజరు ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంపెనీ సైడ్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తాం. చేసిన తర్వాత సైట్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ కమిట్ అయ్యాం మేడం, మీకు ఎలాంటి మెటీరియల్స్ కావాలి ఇప్పుడు మనం సజెస్ట్ చేస్తాం. యాక్చువల్లీ మీరు నా దగ్గరకు వచ్చి ఒక బిల్డింగ్ కట్టాలనుకున్నాను అనుకోండి, మీకు ఏ టైప్ ఆఫ్ బిల్డింగ్ కావాలి, ఇట్స్ విల్లానా, రెసిడెన్షియల్ బిల్డింగా, లేకుంటే మీకు డ్యూప్లెక్సా, త్రిబులెక్సా, టైప్ ఆఫ్ బిల్డింగ్, లగ్జరియా, సూపర్ లగ్జరియా, నార్మలా, రెగ్యులర్ ప్యాటర్న్లో తీసుకునే రెసిడెన్షియల్ బిల్డింగా, దానికి రిలేటెడ్గా మీకు ఏం కావాలో దానికి రిలేటెడ్గా మేము ఒక స్పెసిఫికేషన్ ఇస్తాము. దాంట్లో మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు ఏమేమైనా చేంజెస్ కావాలంటే ఆ చేంజెస్ అని చేసుకున్న తర్వాత ఒకటి స్పెసిఫికేషన్ ఫైనల్ అవుతుంది. దాంట్లో బడ్జెట్స్ కూడా ఫైనల్ చేస్తాము, ఒక స్క్వేర్ ఫీట్కి రేట్ ఎంత అనేది. సార్, ఇదంతా కూడా గోల్డ్ ప్యాకేజ్లో వచ్చే సర్వీసెస్ స్పెసిఫికేషన్స్. అవునండి, మన దగ్గర డిఫరెంట్ ఒకసారి కాంప్లిమెంటరీ సర్వీస్ ఏమి ఇస్తున్నారు ఒకసారి చూద్దాం సార్. చూడండి, ఇది మనకి గోల్డ్ ప్యాకేజ్ స్పెసిఫికేషన్స్లో జేకే బిల్డర్స్ వారు ఇస్తున్న కాంప్లిమెంటరీ సర్వీసెస్ ఏంటి, డిజైన్స్ ఏంటి ఒకసారి చూద్దాం మనం. వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు కాంప్లిమెంటరీ సర్వీసెస్లో? కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇస్తున్నారు, ఇంక్లూడింగ్ బోర్ డ్రిల్లింగ్ అండ్ ఆల్సో బిల్డింగ్ పర్మిషన్స్, బ్యాంక్ హౌసింగ్ లోన్స్, మార్టగేజెస్, ఎలక్ట్రిసిటీ పర్మిషన్స్. దీంతో పాటు అడిషనల్గా వారు సపోర్ట్ ఫర్ డిమాలిటిషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్, సాయిల్ టెస్టింగ్, క్వాలిటీ చెక్స్. అంటే సాయిల్ టెస్టింగ్ కూడా మీరు ఆ ఫెసిలిటీ ఇస్తున్నారు? చేస్తున్నాం మేడం, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మా క్లయింట్స్కి మేము ఇచ్చే సర్వీస్ అది. ఓకే, మట్టి నాణ్యత, ఇసుక నాణ్యత కూడా వారు చేపిస్తున్నారు. అలాగే క్వాలిటీ చెక్స్, జియోలాజికల్ సర్వేస్, వాటర్ డివైనింగ్, పెస్ట్ కంట్రోల్, సైట్ విజిట్స్, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్. ద క్లయింట్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్ ఎనీ రిక్వైర్డ్ ఛార్జెస్ టు ద రెస్పెక్టివ్ అథారిటీస్. అలాగే వీళ్ళు డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ ఏమేమి ఇస్తున్నారు, వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారంటే ఆర్కిటెక్చరల్ లేఅవుట్, అలాగే 2D బేసిక్ ఎలివేషన్ స్ట్రక్చరల్ డిజైన్స్ అండ్ ఆల్సో 3D ఎలివేషన్ డిజైన్స్ కూడా వీరు ఈ గోల్డ్ ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేశారు. దాంతోపాటు స్టీల్, వారు ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు, స్టీల్లో ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. అండ్ సిమెంట్, అల్ట్రాటెక్ సూపర్ ఆర్ ఈక్వలెంట్ ఆఫ్ 53 గ్రేడ్ సిమెంట్ యూజ్ చేస్తున్నారు, వారు అది కూడా క్లియర్గా ఇచ్చారు. అండ్ ఆర్సీసీ డిజైన్ మిక్స్ M20 or M25 యాజ్ పర్ ద స్ట్రక్చరల్ డిజైనర్స్ రికమెండేషన్. ఇవన్నీ కూడా గోల్డ్ ప్యాకేజ్లో స్పెసిఫికేషన్స్ వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి కాంప్లిమెంటరీ సర్వీసెస్ అండ్ ఆల్సో డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్, వాళ్ళు యూజ్ చేస్తే సిమెంట్, స్టీల్ అండ్ ఆల్సో వాళ్ళ సాయిల్ చెక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇది ఎక్కువగా మనం చూడము, సాయిల్ చెక్ అనేది మ్యాక్సిమం మనకి ఎక్కడ కూడా ఇది దొరకదు. సాయిల్ చెక్ అనేది ఇందులో విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో సాయిల్ చెక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు జేకే బిల్డర్స్లో. ఇవి గోల్డ్ ప్యాకేజ్లో వచ్చే ఫెసిలిటీస్.
సార్ అయితే గోల్డ్ ప్యాకేజ్ గురించి మనం మాట్లాడుకున్నాం. అదర్ దాన్ దట్ ఇంకేమైనా ప్యాకేజెస్ ఉన్నాయా మన దగ్గర? మన దగ్గర 4 రకాల ప్యాకేజీలు ఉంటాయి మేడం. ఓకే. మనకి స్టార్టింగ్ బేసిక్ ప్యాకేజ్ వచ్చి సిల్వర్ అని ఉంటుంది మన దగ్గర. దాని తర్వాత గోల్డ్ అనేది రెసిడెన్షియల్ బిల్డింగ్కి పర్ఫెక్ట్గా సరిపోయేది. ఆ తర్వాత ఇంకా కొద్దిగా హై ఎండ్కి పోవాలనుకున్న వారికి ప్లాటినం ఉంటుంది. దానిపైకి వెళ్ళాలనుకున్న వారికి డైమండ్ ప్యాకేజ్ ఉంటుంది. ఇంకా అది కాకుండా కస్టమైజ్డ్ కూడా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు మెటీరియల్స్ కోసం మాట్లాడారు కదండి. మీరు ఇంతకుముందు ఒక క్వశ్చన్ వేశారు, మెటీరియల్స్ ఏం వాడారో ఎలా వాడారో మాకు తెలియదు కదండి, ఎలాగండి మరి మీరు కరెక్ట్ నాణ్యత వాడారా లేదా, మేము ఇచ్చిన డబ్బులకి మాకు జస్టిస్ అయిందా కాలేదని మీరు ఏదైతే డౌట్ రేజ్ చేశారో, ఇప్పుడు మీరు డాక్యుమెంట్లో చూసినప్పుడు మనము అది ఆన్ పేపర్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏమని మీకు ఎలాంటి మెటీరియల్స్ వాడతామో మనం ఎలాంటి సర్వీసెస్ ఇస్తాం. సరే, మీరు దీంట్లో కొన్ని టెక్నికల్ వ్యూ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క చాలా మట్టుకి ఇల్లు కట్టించుకున్న వారందరికీ ఈ టెక్నాలజీ గురించి కానీ టెక్నికాలిటీ గురించి కానీ చాలామందికి తెలియకపోవచ్చు. బహుశా తెలియాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అంత డెప్త్గా ఎవరు వెళ్ళరు కనుక. ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో చూసినప్పుడు ఎక్స్టర్నల్ మెటీరియల్స్ అండి, అంటే సిమెంట్ అయినా స్టీల్ అయినా ఇసుక అయినా టైల్స్ కానీ ప్రతి ఒక్క దానికి మనము ఎలాంటి మెటీరియల్స్ వాడతాం అనేది ఒక క్లారిటీ ఇస్తున్నాం అక్కడ. దానితో పాటుగా మీరు గమనించినట్లయితే ఇంటర్నల్గా అసలు బిల్డింగ్కి ఏం వాడాలి, ఇంటర్నల్ అసలు బిల్డింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, దాన్ని స్ట్రెంత్ అప్ ఎట్లా చేయాలనేది చాలామందికి తెలియదు. ఈవెన్ చెప్పాలంటే ఎన్ని వందల బిల్డింగ్స్ కట్టిన అనుభవం ఉన్న నేనైనా ఎప్పుడు కూడా నా సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు. అలా నిర్ణయం తీసుకోకూడదు, ఎందుకంటే ప్రతిదానికి ఒక కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా బిల్డింగ్ కట్టడానికి మాత్రం ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనం ఏం చేసాము, ఫస్ట్ నా దగ్గరకు వచ్చే క్లయింట్కి ఒక స్పెసిఫికేషన్ ప్యాకేజీని ఫైనలైజ్ చేసిన తర్వాత మేము దాన్ని డాక్యుమెంట్ చేసుకొని అగ్రిమెంట్ రూపంలో డాక్యుమెంట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇలాగా ముందు వారికి ఎలాంటి బిల్డింగ్ ఉన్నా ఇలాంటి ఫ్లోర్ ప్లాన్స్ మనము రెడీ చేసి ఇస్తూ ఉంటాం. వారికి ఎలా కావాలి, 3 బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, డూప్లెక్స్, ట్రిపుల్-X అలాంటి ఎలాంటి బిల్డింగ్ కావాలనేది ముందు ఒక డిజైన్ ఫైనలైజ్ చేద్దాం. ఇది విత్ పార్కింగ్తో సహా మీరు డిజైన్ చేస్తాం. ఇది స్టెప్ 2 అండి. ఓకే. దీని తర్వాత ఏం చేస్తామంటే వారి యొక్క ప్లాట్ని మనము డిగ్గింగ్ చేసి సాయిల్ కలెక్ట్ చేస్తాం. ఓకే. దేనికంటే సాయిల్లో స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందో దాన్ని తెలిసినప్పుడే మన స్ట్రక్చరల్ డిజైనరు డిజైన్ ఎలా చేయాలనేది ఆయనకు అర్థమవుతుంది. మీరు చూసినట్టయితే ఇంతకుముందు మీరు మా కాంప్లిమెంటరీ సర్వీసెస్ చదివారు కదా, దీన్నే సాయిల్ టెస్ట్ అంటాం. ఓకే. ఇది సాయిల్ టెస్ట్ రిపోర్ట్. మనం సాయిల్ని టెస్ట్కి పంపించిన తర్వాత మనకి సాయిల్లో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటిది అనేది రిపోర్ట్ మనకి వస్తుందండి. ఓకే. ఆ రిపోర్ట్కి రిలేటెడ్గా మన స్ట్రక్చరల్ డిజైన్ ఏం చేస్తారంటే దాన్ని మీరు వెనకాల చూసినప్పుడు ఇంకా నెక్స్ట్ పేజెస్లోకి వెళ్ళండి. దీంట్లో మీరు చూసినప్పుడు ఇది స్ట్రక్చరల్ డిజైన్ అంటాం దీన్ని. సో వారి యొక్క సాయిల్లో ఉన్న భూమిలో ఉన్న స్ట్రెంగ్త్ని బేస్ చేసుకొని వారికి ఎంత హైట్ బిల్డింగ్ రావాలో, వారికి ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిల్డింగ్ కావాలి, దానికి రిలేటెడ్గా లోడ్స్ ఎంత వస్తుంది కంప్లీట్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసే లోపల ఆ లోడ్స్కి రిలేటెడ్గా వాళ్ళ సాయిల్ స్ట్రెంగ్త్కి రిలేటెడ్గా మనం ఇలాంటి డిజైన్స్ చేస్తాం. చేసిన తర్వాత ఈ ఫ్లోర్ ప్లాన్స్, సాయిల్ టెస్ట్ రిపోర్టు, స్ట్రక్చరల్ డిజైన్స్, ఈ మొత్తం సెట్ ఆఫ్ డాక్యుమెంట్ ఒక ఫైలు మా క్లయింట్కి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. చేసిన తర్వాత వారికి 1 వీక్ టైం ఇస్తామండి. ఆ 1 వీక్లో వారు ఎక్కడికైనా వెళ్ళి థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ చేయించుకోవచ్చు, ఎవరి దగ్గరైనా క్రాస్ చెక్ చేయించుకోవచ్చు. ఎందుకంటే మనం ఇచ్చిన డిజైన్ ప్రాపర్గా ఇచ్చామా లేదా, సాయిల్ టెస్ట్ రిపోర్ట్కి రిలేటెడ్గా ఉందా లేదని వారు క్రాస్ చెక్ చేసుకొని వారు సాటిస్ఫై అయిన తర్వాత వారు ఎప్పుడైతే మాకు ఓకే అని చెప్తారో అప్పుడు కానీ మేము వర్క్ స్టార్ట్ చేయమండి. ఓకే. ఇది మన కంపెనీ యొక్క ప్రత్యేకత. మనము సైంటిఫిక్గా వెళ్తాము. న్యాయంగా ఒక బిల్డింగ్కి ఏదైతే కావాలో అది అన్కండిషనల్గా, అన్కాంప్రమైజ్డ్గా మనం ఇస్తాం. ఏ ఒక చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ అనేది జరగదండి. సార్, ఇది ఇప్పుడు ఒక కస్టమర్ మీ దగ్గరికి వచ్చి వాళ్ళకి కావాల్సిన కన్స్ట్రక్షన్, వాళ్ళ ప్లేస్లో ఏదైతే కన్స్ట్రక్షన్ కోరుకుంటున్నారో వాళ్ళకంటూ సొంతంగా కొన్ని ఐడియాస్ ఉంటాయి. కరెక్ట్. మాకు ఇలా ఉండాలి, ఈవెన్ ఇంటీరియర్ కావచ్చు, వాళ్ళ స్పేస్ విషయంలో కొంత ఓన్గా ఐడియాస్ ఉంటాయి. లేదంటే ఎక్కడో చూసి వచ్చి ఆ డిజైన్ తీసుకొచ్చి మాకు ఇలా కావాలి అని చెప్తారు. మీకంటూ ఆ ప్లేస్ని చూసిన తర్వాత మీకంటూ ఒక ఐడియా ఉంటుంది, ఇందులో అలా కడితే బాగుంటుంది అని.
అది ఎలా సార్, ఎలా మీరు కస్టమర్ని కన్విన్స్ చేయడం కావచ్చు, ఎలా ఉంటుంది? మాకున్న ఎక్స్పీరియన్స్తో మేము ఏం చేస్తామంటే అండి, ఒక క్లయింట్ ఏదైతే కోరుకుంటున్నారో వారు ఒక డిజైన్ తీసుకొస్తారు. ఇప్పుడు మేము ఒక డిజైన్ చేసినప్పుడు కూడా దానికి సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి. లైక్ ఒక వెడత్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది అనేది దాన్ని బేస్ చేసుకొని మేము డిజైన్స్ బిల్డింగ్ హైట్ని బట్టి డిజైన్ చేస్తుంటాం. వాళ్ళు ఒక డిజైన్ తెచ్చినప్పుడు ఏం చేస్తామంటే అది ఎగ్జాక్ట్లీ అక్కడ సూట్ అవుతుందా లేదా, ఫిట్ అవుతుందా, అయితే లుక్ వైజ్ ఎలా ఉంటుంది, వారికి బెనిఫిట్ అవుతున్నారా లేదా అని చూసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ డిజైన్ ఏదైనా మోడిఫికేషన్స్ అవసరం ఉంటే, లేదా అది సూట్ అవుతుందా అవ్వదా, ఇది సూటబుల్ డిజైన్ ఓకే గో హెడ్ అనుకున్నప్పుడు దాన్ని కొన్ని మోడిఫికేషన్ చేసి చేస్తాం. అసలు అది సూట్ అవ్వదన్నప్పుడు క్లయింట్కి మేము సజెస్ట్ చేసి వేరే డిజైన్స్ని మేము ప్రపోజ్ చేస్తాము. మేము ఏమంటామంటే మీరు ఒక డిజైన్ కోరుకుంటున్నారు, కంపెనీ సైడ్ నుంచి కూడా ఒక డిజైన్ ఇస్తున్నాము. ఈ డిజైన్ మీరు చూసిన తర్వాత మీకు ఏది నచ్చుతుందో సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. దాంతోపాటుగా ఫ్లోర్ ప్లాన్స్ విషయానికి వస్తే క్లయింట్ నీడ్ ఏముంది, వారికి డబుల్ బెడ్రూమ్ కావాలా, త్రిబుల్ బెడ్రూమ్ కావాలా, 4 బెడ్రూమ్స్ కావాలన్నా, వారికి ఎలా కావాలి, వారి ఇష్టాన్ని ముందు మనం తెలుసుకున్న తర్వాత దానికి రిలేటెడ్గా ఫస్ట్ యాజ్ ఫర్ వాస్తు నాకున్న ఎక్స్పీరియన్స్ అంతా బట్టి ఒక ప్రాపర్ డ్రాయింగ్స్ చేసి వారికి ఇస్తాం. ఇచ్చిన తర్వాత వారు ఏదైనా మోడిఫికేషన్స్ కోరుకుంటే మేము అక్కడ సజెషన్స్ ఇస్తాం. ఇది చేసుకోవచ్చు, బెనిఫిట్ అవుతారా, ఇది చేస్తే మీరు లాస్ అవుతారా, ఎక్కడ లాస్ అవుతారు, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, వారికి క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వారు సాటిస్ఫై, వారు ఓకే అని ఆ డ్రాయింగ్స్ పైన సంతకం పెట్టిన తర్వాతే మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తామండి. ఓకే సార్, మీరు డిఫరెంట్ ప్లేసెస్లో తిరుగుతూ ఉంటారు. అవునండి. ఎక్కడికి వెళ్ళినా కూడా జేకే బిల్డర్స్ వారి కన్స్ట్రక్షన్స్ అనేది ఎక్కడో దగ్గర కనిపిస్తూనే ఉంటుంది. జయరాజ్ గారు అందరికీ తెలియకపోవచ్చు, కానీ జేకే బిల్డర్స్ అనేది తెలియని వాళ్ళు మోస్ట్లీ ఉండరు. మీరు వెళ్ళిన ప్లేసెస్లో కానీ మీకు వచ్చిన మంచి ఫీడ్బ్యాక్ కానీ, కస్టమర్ ఫీడ్బ్యాక్ కానీ ఏదైనా ఉంటే ఒకసారి మాతో షేర్ చేసుకోండి. నాకు వచ్చే ఫీడ్బ్యాక్స్లో చాలా సందర్భాల్లో నా క్లయింట్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి నన్ను అప్రిషియేట్ చేయడము, నా గురించి పాజిటివ్గా వారు చెప్పినప్పుడు వింటూ ఉంటాము. అది సంతోషమే. కానీ నా జీవితంలో దానికంటే ఎక్కువ సంతోషము ఒక సందర్భంలో కలిగింది. ఏంటంటే ఒక ఏరియాలోకి ఒక ఫ్రెండ్ని కలవడానికి నేను వెళ్ళినప్పుడు మేము ఒక రెస్టారెంట్లో కూర్చున్నప్పుడు ఆయన ఒక ఫ్రెండ్ ఉండే, ఆయన ఫ్రెండ్ నాకు ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంతకుముందు వాళ్ళ ఫ్రెండ్ నాకు పరిచయం లేదు. అయితే ఆయనని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నేను సివిల్ కాంట్రాక్టర్నండి అని చెప్పానమాట. సివిల్ కాంట్రాక్టర్ అని. ఓకే, ఎక్కడ నుంచి మీరంటే మా అడ్రస్ ఇది సెకండ్రాబాద్ వైపు ఉన్నాం అంటే ఓకే అనే కాసేపు మాట్లాడిన తర్వాత ఆయన గమ్మత్తుగా ఒక విషయం అన్నారు. జేకే కన్స్ట్రక్షన్ అని ఫేమస్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, వారు ఆ కంపెనీ మీకు తెలుసా అని అడిగాను. అడిగితే నేను ఆ మూమెంట్ని చాలా ఎంజాయ్ చేశానండి. అప్పుడు ఆయనకు చెప్పాను, బ్రదర్ జేకే అసోసియేట్ కంపెనీ ఫౌండర్ నేనేనండి, జయరాజ్ గారు అంటే నేనేనండి అని చెప్తే ఆయన సర్ప్రైజ్ అయ్యాడు. అది నా జీవితంలో మర్చిపోలేని మధురానుభూతిని ఇచ్చిందండి. అంటే ఆ వ్యక్తికి నేను ఎవరో తెలియదు, జయరాజ్ గారు అంటే ఎవరో తెలియదు, కానీ నా బ్రాండ్ కోసం మాత్రం ఆయన ఒక పాజిటివ్గా ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది విన్నప్పుడు నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చిందండి. ఓకే సార్, ఇంకోటి చాలామంది కూడా కన్స్ట్రక్షన్కి ముందు మేము ఆ మెటీరియల్ యూజ్ చేస్తాము, ఈ మెటీరియల్ యూజ్ చేస్తాము, మీకు డిజైన్ అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అక్కడి నుంచి ఆర్కిటెక్చర్ వస్తారు, ఇక్కడి నుంచి ఆర్కిటెక్చర్ వస్తారు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చెప్పినవన్నీ ఫుల్ఫిల్ చేయటం అనేది మనం రేర్గా చూస్తూ ఉంటాం. అవునండి. మన జేకే బిల్డర్స్లో ఎలా ఉంటుంది? ఈవెన్ మీరు కస్టమర్స్ కూడా చెక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంటారు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ జరుగుతుంది ఇదే మేడం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఈ జీరో అడ్వాన్స్ స్కీమ్ తీయడానికి ముఖ్యమైన కారణం ఇదనమాట. ఎందుకంటే చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే కాంట్రాక్టర్స్ బిల్డింగ్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఈ మెటీరియల్స్ విషయంలో పేచి పెడతారు. ఒక మెటీరియల్ చెప్పి ఒక మెటీరియల్స్ వాడతారు, లేదా ఇది మా స్కోప్లో రాదు, అది మా స్కోప్లో రాదని అనవసరమైన పేచీలు పెట్టడము, ప్రాజెక్ట్ డిస్టర్బ్ అవ్వడము, కొన్ని సందర్భాలు ఆగిపోవడము. ఇంకా నేను చెప్పాలంటే నా సర్వీస్లో ఎన్నో బిల్డింగ్స్ మధ్యలో ఆగిపోయిన బిల్డింగ్స్ని నేను వెళ్ళి కంప్లీట్ చేయడం జరిగింది. అట్లా ఎన్నో జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరంలో అట్లాంటి మినిమం ఒక 5-10 బిల్డింగ్స్ అయినా నేను కడుతూనే ఉంటాను. అప్పుడు వారి ఎక్స్పీరియన్స్ అడిగినప్పుడు మధ్యలో ఆగిపోవడానికి గల రీజన్స్ వాళ్ళు చెప్పినప్పుడు అది చాలా బాధాకరంగా ఉంటుంది. అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ అవ్వద్దు, నా కంపెనీలో ముఖ్యంగా ఇలాంటివి జరగకూడదని ఒకే ఒక ఉద్దేశంతో నేను తీసుకునే నిర్ణయమే జీరో అడ్వాన్స్. తీసుకున్న తర్వాత మనము
ప్రతి ఒక్క మెటీరియల్ని బడ్జెట్ని దానికి అక్కడ క్లారిటీ ఇస్తున్నాం. మీరు ఇంకోటి గమనించినట్లయితే మా స్పెసిఫికేషన్లో చూసినప్పుడు సపోజ్ ఒక బ్రాండ్ చెప్పినప్పుడు, ఒక మెటీరియల్ చెప్పినప్పుడు దానికి ఒక బడ్జెట్స్ని కూడా మేము ఫిక్స్ చేస్తాం. సపోజ్ ఒక డోర్ ఉందనుకోండి, ఒక టీక్ డోర్ పెడతా అంటాం. టీక్ డోర్ పెడతా టీక్ డోర్లో కూడా ఏ క్వాలిటీ ఆఫ్ డోర్స్ పెడతాం, పెట్టినప్పుడు దానికి బడ్జెట్ ఎంత అవుతుంది అనేది మనం ప్రతిదానికి బడ్జెట్స్ ఫిక్స్ చేస్తాం. ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే ఆ డోర్కి మనం 35,000 to 40,000 రూపీస్ ఒక డోర్కి మనం ఫిక్స్ చేసాం. ఒకవేళ మీరు నాతో బిల్డింగ్ కట్టించుకున్నప్పుడు మీరు మార్కెట్లో డోర్కి కాస్ట్ ఎంత ఉంది మీరు తెలుసుకోవచ్చు. లేదా మీరు కావాలంటే మీరు సొంతంగా వెళ్ళి మీరే ఒక డోర్ కొనుక్కొని తెచ్చుకోవచ్చు. మాకు ఇవ్వాల్సిన బడ్జెట్లో నుంచి సేమ్ 35,000 మీకు డిడక్ట్ చేసుకోవచ్చు. మీరు ఆ ఫెసిలిటీ కూడా మనం ఇస్తున్నాం. అంటే చాయిస్ మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీ బడ్జెట్ మనం 35,000 ఇచ్చాం. సపోజ్ మీ డోరు 25,000కి మీరు సెలెక్ట్ చేసుకున్నారు, 10,000 నేను రీఫండ్ చేస్తున్నాను మీకు. ఓకే. సో దీనివలన ఎక్కడ కూడా మన దగ్గర ఆస్కారం లేదు మనము ఒక మెటీరియల్ చెప్పి ఒక మెటీరియల్స్ వాడతామని. దాంతోపాటు ఇంకొక ఫెసిలిటీ ఎక్కడ ఇస్తున్నాం, మనము క్లయింట్ని ఎక్కడ సెక్యూర్ చేస్తున్నామంటే మనం అడ్వాన్స్ లేకుండా ఎప్పుడైతే ఈ పని చేస్తున్నామో మన కమిట్మెంట్ ప్రకారము మనం అనుకున్న మెటీరియల్స్తో మనం కరెక్ట్గా కడుతున్నామా లేదా, అది కడితేనే ఆయన సాటిస్ఫై అయితేనే డబ్బులు మనకి ఇస్తాడు. మీరు ఇప్పటివరకు మీరు గమనించినట్లయితే ఎవరి దగ్గర నుంచైనా మీకు ఎన్నో టీవీ ఛానల్స్లో కానీ ఎన్నో సోషల్ మీడియాలో న్యూస్ పేపర్లో లేకుంటే పర్సనల్గా మనకు తెలిసిన వారింట్లో మన కాలనీలో వింటూ ఉంటాము. ఎప్పుడే కానీ కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత క్లయింట్ అనేవాడు భయపడుతూ ఉండాలి. ఎందుకంటే ఫర్దర్గా ఏం జరుగుతుందని. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పుడు నేను ఏదైతే జీరో అడ్వాన్స్ స్కీమ్ ఇచ్చానో నేను భయపడుతూ క్లయింట్ని సాటిస్ఫై చేయాలి. ఇది అంటే నేను ఎగ్జాక్ట్లీ దీన్నే రివర్స్ చేశాను. ఇక్కడ ఇంతవరకు జరుగుతుంది ఏంటంటే క్లయింట్ భయపడుతూ ఉంటాడు కాంట్రాక్టర్ని చూసి. కానీ ఫర్ ద చేంజ్ నేనేం చేశానంటే క్లయింట్ని చూసి కాంట్రాక్టర్ భయపడాలి. అది ఎలా ఉంటుంది, అప్పుడు వీడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలన్న ఒక ఆలోచనతో నేను జీరో అడ్వాన్స్ తెచ్చి ఇప్పుడు మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాల్సిందే. దీనివల్ల ఏంటంటే ఏదన్నా తేడా కొడితే ఇంతకుముందు క్లయింట్ ఏం ఆలోచించేవాడు, ప్రాజెక్ట్ ఎక్కడ ఆగిపోద్దో, ఇక్కడ కాస్టింగ్ పెరిగిపోద్దో అని. ఇప్పుడు జీరో అడ్వాన్స్ కాబట్టి క్లయింట్ భయపడాల్సిన అవసరం లేదు. ఆ భయం నేను పడాల్సిన అవసరం వచ్చింది. ఎగ్జాక్ట్లీ నేను ఇదే నా క్లయింట్స్కి ఇవ్వాలనుకున్న ఒక గిఫ్ట్. జేకే కన్స్ట్రక్షన్ ఈ కంపెనీ ఎదుగుదలకి ఎంతోమంది నా పాత క్లయింట్స్ ఎంతోమంది రెఫరెన్స్ ఇచ్చి నాకు ప్రాజెక్ట్స్ ఇచ్చి నన్ను అంచెలంచెలుగా ఈ స్థితికి ఎదిగేదానికి నాకు సహకరించిన ఎంతోమందికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ టీవీ ఛానల్ ద్వారా. దాంతోపాటు ఇప్పుడు నాకు వచ్చే కొత్త క్లయింట్స్కి కూడా నేను ఇస్తున్న ఒక గొప్ప గిఫ్ట్ అండి. చాలా సరదాగా హ్యాపీగా సంతోషంగా చెప్పాలంటే ఇప్పుడే చెప్పాను, ఒక మ్యారేజ్కి ముందు ఒక హల్దీ ప్రోగ్రామ్ ఉంటుంది, ఒక గెట్ టుగెదర్స్ ఉంటుంది. అట్లాగే బిల్డింగ్ కట్టుకునేటప్పుడు కూడా నేనేమంటానంటే స్టార్టింగ్ డే 1 స్టార్ట్ దగ్గర నుంచి మీరు గెట్ టుగెదర్స్ కూడా సైట్లో వచ్చి చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోండి, హ్యాపీగా చేసుకోండి. ఎలాంటి టెన్షన్ అవసరం లేకుండా ప్రశాంతంగా మీరు ఇల్లు కంప్లీట్ చేసుకొని సంతోషంగా మీరు గృహప్రవేశం చేసుకోవాలనేదే నా ఒక అభిమతము. దానికి అనుకూలంగానే ఈ జీరో అడ్వాన్స్ తీసుకొచ్చాను. అంటే సార్ ఇప్పుడు మీరు జీరో అడ్వాన్స్తో ఏదైతే ముందుకు వస్తున్నారో ఆ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత క్లయింట్ డైలీ వచ్చి అసలు కన్స్ట్రక్షన్ వర్క్ ఎలా జరుగుతోంది, అసలు జరుగుతుందా లేదా, ఏ విధంగా ఉంది, డైలీ వచ్చి వాళ్ళు చూసుకుంటూ ఉండొచ్చా వర్క్ ప్లేస్కి వచ్చి? ఖచ్చితంగా చూసుకోవచ్చు. మన కాంట్రాక్ట్ పేపర్లో కూడా మనం ఖచ్చితంగా పాయింట్ కూడా మెన్షన్ చేస్తాం. క్లయింట్ ఎప్పుడు కావాలని కూడా వచ్చి సైట్ విజిట్ చేసుకోవచ్చు. లేదా క్లయింట్ తరఫున ఎవరైనా సివిల్ ఇంజనీర్స్ని కానీ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వారిని ఎవరిని కూడా వారు థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ కింద వారిని కూడా వచ్చి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనం ఏదైతే యాప్ ఇస్తున్నామో, మనము ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన వెంటనే మనం ఏదైతే యాప్ మనము ఇస్తున్నామో ఆ క్లయింట్ ఒకవేళ ఆయన కోరుకుంటే ఆయన తరఫున ఇంకా సివిల్ ఇంజనీర్స్ని కానీ లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఫ్రెండ్స్ని ఎవరినైనా సరే వారు ఎంతమందిని కోరుకుంటే అంతమందిని కూడా దాంట్లో మనం యాడ్ చేస్తాం. వాళ్ళు డైలీ మానిటరింగ్ చేయడానికి అవకాశం ఉంది. ఎప్పుడైనా మేము డాక్యుమెంట్లో కూడా ఈ పాయింట్ రాసి పెడతాము. క్లయింట్ ఎప్పుడు కోరుకుంటే మా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా సర్ప్రైజ్గా వచ్చి ఆయన సైట్ ఇన్స్పెక్షన్ చేసుకోవచ్చు. దట్టు అది ఆయన రైట్ కూడానండి. ఓకే సార్, ఇంకొకటి కన్స్ట్రక్షన్స్లో మెయిన్గా ఉండాల్సింది ఆన్ టైం డెలివరీ. అది కూడా కంపల్సరీ ప్రయారిటీగా తీసుకోవాల్సిన అంశం. చాలామంది కూడా చెప్తూ ఉంటారు మేము 6 monthsలో ఇచ్చేస్తాము, 8 monthsలో ఇచ్చేస్తాము, ఆన్ టైం డెలివరీ అని చెప్తూ ఉంటారు. కానీ చాలామంది కూడా అది ఫుల్ఫిల్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు.
జేకే బిల్డర్స్ విషయంలో అది ఇంతవరకు కూడా జరగలేదు అని కస్టమర్స్ దగ్గర నుంచి మనం వింటూనే ఉన్నాం. దానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? ఓకే, మీరు గమనించినట్లయితే ఇప్పుడే చెప్పాను కదండి, ఒక్కసారి ఈ డాక్యుమెంట్ మీరు చూసినట్టయితే ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం రాసాము, 11 monthsలో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తామన్నాం. ఒకసారి మీరు చూడొచ్చు. దాని కింద మనం ఒక క్లాజ్ కూడా ఇస్తున్నాము. ఏ క్లయింట్ నన్ను అడగలేదు, నేను స్వయంగా రాసి ఇచ్చాను. ఒకవేళ నేను డెలివరీ 11 monthsకి దీన్ని కాంట్రాక్ట్ చేసుకున్నప్పుడు 11 monthsలో కనుక నేను డెలివరీ చేయలేకపోతే దానికి పెనాల్టీస్ కట్టిస్తానని చెప్పి నేను స్వయంగా రాసి ఇస్తున్నానండి. ఖచ్చితంగా మనం అనుకున్న టైం లైన్ ప్రకారము బిఫోర్ మినిమం గ్యారంటీగా 1 week బిఫోర్ మనం దాన్ని డెలివరీ చేస్తాం. చేయలేకపోతే మనం కాంపన్సేషన్ కింద పెనాల్టీస్ కట్టిస్తున్నామండి. ఓకే, మీరు ఇందులోనే అగ్రిమెంట్లోనే ఈ క్లాజ్ అనేది యాడ్ చేసేసారు. 11 monthsలో మేము. అవునండి. ఓకే సార్, అయితే ఇప్పటివరకు మనకి టోటల్గా ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు 30+ ఇయర్స్లో? ఎక్కడెక్కడ లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మన కన్స్ట్రక్షన్స్? నేను ఇప్పటివరకు ఈ 31 సంవత్సరాల్లో ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసామంటే సుమారుగా చెప్పగలుగుతాను. 600 పైచలకు ప్రాజెక్ట్స్ నేను కంప్లీట్ చేయగలిగాను. కాకపోతే ఇంకో క్వశ్చన్కి మాత్రం నేను ఆన్సర్ చెప్పాలంటే, సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, మీరు ఎక్కడెక్కడ కట్టారని నన్ను ఇప్పుడు అడిగారు కదా. ఈ ట్విన్ సిటీస్లో సికింద్రాబాద్, హైదరాబాద్ సిటీలో నేను ఏ ప్లేస్లో అయినా నేను కట్టని ప్లేస్ ఉందని అడగండి. ఎందుకంటే ఏ ప్లేస్కి వెళ్ళినా ఖచ్చితంగా మినిమం గ్యారెంటీగా ఆ ఏరియాలో నేను కట్టింది ఒక బిల్డింగ్ అని ఉంటుందండి. ఇది గ్యారంటీ. మీరు ఎక్కడ ఏ మూల వెళ్ళినా, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, మీరు ఏ ఏరియాలోకి వెళ్ళినా అక్కడ నేను కట్టిన ఒక బిల్డింగ్నా మీరు చూడవచ్చు. సార్, అయితే ఇంకొకటి మనకి మార్కెటింగ్తో పాటు మౌత్ పబ్లిసిటీ కూడా చాలా వరకు ప్లస్ అవుతుంది మన ఏ బిజినెస్కైనా కూడా. ఆబ్వియస్గా మీరు ఎవరైతే ఓల్డ్ కస్టమర్స్, ఓల్డ్ క్లయింట్స్ ఉంటారో వారు ఇంకొకరికి చెప్తారు. ఎందుకంటే మీ దగ్గర 100% వారు సాటిస్ఫై అయినప్పుడు ఇంకొకరికి వాళ్ళు సజెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ లీడ్స్ ఎలా వస్తూ ఉంటాయి ఓల్డ్ క్లయింట్స్ నుంచి? ఎగ్జాక్ట్లీ, మీరు అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. మనం ఏం చేస్తామంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాం. ఎందుకు పనిచేస్తామంటే ఇప్పుడు ఇది నిరంతరంగా జరగాల్సిన ఒక ప్రక్రియ. అంటే ఈరోజు నా చేతిలో ఒక 4 ప్రాజెక్టులు ఉన్నాయి, నా చేతిలో ఒక 10 ప్రాజెక్టులు ఉన్నాయి. నేను హ్యాపీగా ఈరోజు నేను హీరోని అనుకొని మనము పనిలో నిర్లక్ష్యం కనుక వహిస్తే ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొత్త ప్రాజెక్ట్స్ కావాలి మనకి. లేకుంటే మనం సర్వ్ అవ్వలేం మార్కెట్కి. ఇంత పెద్ద కంపెనీని, ఇంత పెద్ద సిస్టమ్ని రన్ చేయలేం. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక క్లయింట్ని మనం అడుగుతేనో, మనం బ్రతిమలాడుకుంటేనో, లాక్కుంటేనో మనకి రిఫరల్స్ రావండి. మన మోటో ఏంటి, నాకు ఎవరైతే ఆపర్చునిటీ ఇచ్చారో ఆ క్లయింట్ని నేను 100%కి 100%, 100 out of 100 ఆయనని నేను సంతృప్తి పరచగలిగితే, ఆయనని సాటిస్ఫై చేయగలిగితే ఖచ్చితంగా ఆయన నా కోసం రెఫరల్స్ ఇస్తాడు. ఆయన ఖచ్చితంగా వేరే వాళ్ళకి ధైర్యంగా చెప్పగలుగుతాడు. ఒకవేళ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఎవరిని అడిగితే ఆ జయరాజ్ గారికి జేకే కన్స్ట్రక్షన్కి ఇవ్వండి, బ్రహ్మాండమైన బిల్డింగ్ కడతాడు. ఈ ఒక్క మాట చాలండి మన బిజినెస్ రాకెట్ స్పీడ్లో ముందుకెళ్ళడానికి. ఈరోజు మేము ఇంత రాకెట్ స్పీడ్లో మేము ఎదగడానికి కారణం మేము ఎలాంటి అడ్వర్టైజ్ చేయకుండా కేవలం నేను ఎవరికైతే కన్స్ట్రక్షన్ చేశానో వారిచ్చిన రిఫరెన్స్తోనే ఈరోజు కంపెనీ ఈ స్థితికి ఎదగగలిగింది. ఇంత మంచి పొజిషన్కి కంపెనీ నేను తేగలిగినంటే కేవలం నేను నా క్లయింట్స్కి ఇచ్చిన సాటిస్ఫాక్షనే నాకు బెనిఫిట్ని ఇచ్చింది. సరే, అయితే ఈ 0 అడ్వాన్స్తో మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా కస్టమర్ భయపడాల్సిన అవసరం లేదు, మీరే భయపడాలి, ఇంకోటి రిస్క్ని ఫేస్ చేయాలి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. 0 అడ్వాన్స్తో అంటే ఈ 0 అడ్వాన్స్తో పాటు ఇంకెటువంటి స్కీమ్స్ కానీ ఎటువంటి సర్వీసెస్ మీరు కస్టమర్కి ప్రొవైడ్ చేస్తున్నారు? ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు దాంట్లో మనం ఇచ్చిన స్పెసిఫికేషన్లో చూసినప్పుడు మనము ఒక గ్యారంటీ, వారంటీ అనేది అక్కడ ఇచ్చామండి. మీరు దాంట్లో చూడవచ్చును. మనం కట్టే ప్రతి ఒక్క బిల్డింగ్కి మనము గ్యారంటీ, వారంటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ మధ్యలో ఉంటుంది మీరు చూసినట్లయితే. మనం 1 year ఒక ప్రాజెక్ట్ ఎప్పుడైతే మనం కంప్లీట్ చేసి మీకు డెలివరీ చేస్తామో అది డెలివరీ చేసిన 1 year వరకు ఎండ్ టు ఎండ్ మనం టోటల్ బిల్డింగ్లో ఉన్న ప్రతి ఒక్క మెటీరియల్స్కి మనం ఏం చేస్తున్నామో గ్యారంటీ ఇస్తున్నాం. మెటీరియల్కి మనం గ్యారంటీ ఇస్తున్నాం. లైక్ ఒక ట్యాప్ పోయింది, ఒక స్విచ్ పోయింది, ఒక టైల్ పోయిందంటే మనం దాంట్లో కూడా విదిన్ అవర్స్లో దాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రీప్లేస్ చేసిస్తుంది. అది మనం డాక్యుమెంట్ చేసి ఇస్తున్నాము. అది వాళ్ళ రైటు. వారు దే కెన్ ఆస్క్ మీ, వారికి ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు 1 year లోపల ఏ బిల్డింగ్కి ఎలాంటి డ్యామేజ్ జరిగినా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రీప్లేస్ చేస్తాము. దాంతోపాటు నెక్స్ట్ పాయింట్ మీరు చూసినప్పుడు మనం 10 years స్ట్రక్చరల్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు
గమనించినట్టయితే చదవండి అక్కడ. Yes, 10 years structural warranty structural. 10 years, end-to-end coverage, 1 year comprehensive warranty for the newly constructed buildings. ఎస్, మనం డెలివరీ చేసిన డేట్ నుంచి 1 year వరకు కంప్లీట్గా గ్యారంటీ ఇస్తున్నాం, ఏది పోయినా రీప్లేస్ చేస్తున్నాం. అలాగే 10 years వరకు మనం స్ట్రక్చరల్కి వారంటీ ఇస్తున్నాం. లైక్ స్ట్రక్చరల్ వారంటీ దేనికి ఇస్తున్నాం అంటే, ఒక బిల్డింగ్లో కొన్ని సంవత్సరాల తర్వాత పగుళ్ళు అంటే మీకు లీకేజీలు, సీపేజీలు, క్రాక్స్ ఫామ్ అవ్వడం చూస్తుంటాం. తరచుగా బిల్డింగ్స్లలో వచ్చే పెద్ద కంప్లైంట్ ఏదంటే లీకేజీ, సీపేజ్ కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే 10 years వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాం. మేము డెలివరీ చేసిన బిల్డింగ్ 10 సంవత్సరాల కాలంలో ఎలాంటి క్రాక్స్ ఫామ్ అయినా, లీకేజ్ వచ్చినా, సీపేజ్ వచ్చినా, ఫంగస్ వచ్చినా, ఎలాంటి బిల్డింగ్ రిలేటెడ్ సేఫ్టీ మ్యాటర్కి సంబంధించి ఎలాంటి ఇష్యూ వచ్చినా కంపెనీ వారికి ఫ్రీగా సర్వీస్ చేసి పెడుతుంది. వారికి ఆ రిపేర్స్ ఏవైతుంటాయో చేసేసి ఆ సీపేజ్, లీకేజ్లు లేకుండా బిల్డింగ్ చేయగలుగుతాం. ఓకే. అయితే ఈ ఈ నా ఒక పాలసీ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మనం గ్యారంటీ, వారంటీ ఇస్తున్నామని భయపడుతూ బిల్డింగ్ కట్టడం కాదు. నేను ధైర్యంగా ఎందుకు ఇస్తున్నానంటే, బిల్డింగ్ కట్టడానికి కొన్ని ఫండమెంటల్ బేస్లు ఉంటాయి. లైక్ ఇప్పుడు ఒక క్రాక్స్ ఫామ్ అవ్వద్దు, లీకేజ్, సీపేజ్ రావద్దు అనుకుంటే మనం ప్రాపర్గా మనము కింద నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా కాలమ్స్ని, లైన్స్ అలైన్మెంట్ కరెక్ట్గా తీసుకెళ్ళాలి. బీమ్స్ టిల్ట్ అవ్వకుండా ప్రాపర్గా మనము అలైన్ చేసుకోగలిగితే మనకి బ్రిక్ వర్క్ లైనింగ్ అనేది ఎప్పుడైతే ప్రాపర్గా వస్తుందో మనకి క్రాక్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఇదంతా జరగాలంటే మార్కెట్లో మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే, మనం కాంట్రాక్టర్గా మనము వేరే సబ్ కాంట్రాక్టర్స్ని ఎప్పుడైతే మనము ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేస్తామో అక్కడే క్వాలిటీ పోతుంది. కాబట్టి మన జేకే అసోసియేట్ ఒక ప్రత్యేకత ఏంటంటే, ఎండ్ టు ఎండ్ సర్వీసు మనము సింగిల్ విండో కింద మన కంపెనీలోనే ఇన్హౌస్ సర్వీస్ ఇస్తున్నాం. లైక్ ఒక బిల్డింగ్కి కట్టడానికి కావాల్సిన ఎన్నో రకాలైన టెక్నీషియన్స్ కావాలి. మేషన్, సివిల్ మేషన్ కావాలి, ఆ తర్వాత సెంట్రింగ్ మేషన్ కావాలి, ఎలక్ట్రీషియను, ప్లంబరు, పెయింటరు, ప్రతి ఒక్కరు కావాలి. బిల్డింగ్కి రిలేటెడ్ ఆర్కిటెక్చరు, విజువలైజరు, డిజైనరు, ప్రతి ఒక్కరు మన దగ్గర ఇన్హౌస్లో ఉన్నారు. మనం థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేయం. అయితే వీరు వెళ్ళి అక్కడ ఒక బిల్డింగ్ని కట్టాలంటే కూడా దానికి కావాల్సిన టూల్స్, ఎక్విప్మెంట్స్ అవసరం ఉంటాయి. లైక్ సెంటరింగ్ అవసరం ఉంటుంది, ఎన్నో రకాలైన టూల్స్, మిషనరీస్, లిఫ్ట్స్, బార్ బెండింగ్ మిషన్స్, కటింగ్ మిషన్స్, అట్లా రకరకాల మిషన్స్ ప్రతి ఒక్కటి మన కంపెనీలో ఇన్హౌస్ ఉంది. కాబట్టి మనము చేసే ప్రాజెక్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేస్తాము. అది దానివలన ఏమైందంటే మనం ఈ గ్యారంటీ, వారంటీ ధైర్యంగా ఇవ్వగలుగుతున్నాం. ఎందుకంటే నాకు నమ్మకం ఏంటంటే, నేను కట్టిన బిల్డింగ్లో లీకేజ్, సీపేజ్, మెయింటెనెన్స్ రాదు. ఇన్ టైంలో డెలివరీ మనం ఎందుకు ఛాలెంజ్ చేసాము, మనం ఎందుకు పెనాల్టీ కూడా ఇస్తామని రాసిస్తున్నామంటే, మనది ఎవ్రీథింగ్ మన ఇన్హౌస్ ఉండడం మూలన ఈవెన్ మన కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా మనది ఓన్ బిల్డింగ్ని పెట్టుకొని మనము చక్కని బిల్డింగ్స్ కట్టగలుగుతున్నాం. కాబట్టి ఏమవుతుందంటే ఇన్ టైంలో మనం ఖచ్చితంగా డెలివరీ చేయగలుగుతాం. అందుకే మనం ఛాలెంజింగ్గా ప్రతి ఒక్కరికి ధైర్యంగా మనము ఇన్ టైంలో డెలివరీ చేస్తామని చెప్పి మనము డాక్యుమెంట్ చేసి ఇస్తున్నామండి. సార్, స్టార్టింగ్ మిమ్మల్ని అడిగాను, నేను జేకే బిల్డర్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అడిగాను. అది మీ మాటల్లో కన్నా కూడా ఈ క్యాటలాగ్ చూస్తేనే క్లియర్గా అర్థమైపోతుంది కస్టమర్కి. ఓవరాల్గా మీరు ఏమి ఇస్తున్నారు అంటే, మనం ప్రతి ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినా ఒక క్యాటలాగ్ ప్రొవైడ్ చేస్తుంది. వారి డిజైన్స్ ఎలా ఉంటాయి, డ్రాయింగ్స్ ఎలా ఉంటాయి, ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, ఎంత స్క్వేర్ ఫీటు ఏంటి, ఎన్ని ఏకర్స్, ఇదంతా క్లియర్గా ఇస్తారు. కానీ మీరు వారంటీలు, గ్యారంటీలు, మీరు ఆన్ టైం డెలివరీ చేయకపోతే మీరు చేసే కాంపెన్సేషన్ కానీ అన్నీ, మీరు యూజ్ చేసే ప్రతి మెటీరియల్తో సహా పిన్ టు పెన్ ఇందులో మీరు క్యాటలాగ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది చూస్తేనే జేకే బిల్డర్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది క్లియర్గా తెలిసిపోతుంది. సార్, ఫైనల్గా చెప్పండి, వై కస్టమర్ హ్యాస్ టు చూస్ జేకే బిల్డర్స్ అంటే ఏం చెప్తారు? ఇఫ్ దే వాంట్ పీస్, ఇఫ్ దే వాంట్ హ్యాపీనెస్, ఇఫ్ దే వాంట్ కన్స్ట్రక్ట్ ఏ గుడ్ బిల్డింగ్, డెఫినెట్లీ దే హ్యావ్ టు చూస్ జేకే అసోసియేట్స్. ఎస్ సార్, మీ క్లయింట్స్కి ఏం చెప్తారు? మా క్లయింట్స్కి అందరూ నేను ఒకే చెప్తున్నాను, మీరు ఎవరికైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించండి. మీకు ఎలాంటి భయము, ఆందోళన లేకుండా సైంటిఫిక్గా, టెక్నికల్గా మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం కనుక మేము ఖచ్చితంగా మీకు ఒక మంచి, మీ అందమైన గృహాన్ని దానికి కావాల్సిన ప్రతి ఒక్క స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ రీజనబుల్ బడ్జెట్లో అడ్వాన్స్ లేకుండా మీకు మేము డెలివరీ చేయగలుగుతాం. ఎండ్ టు ఎండ్ సర్వీస్. లైక్ మీరు ఒక ప్రొఫెషనల్స్ వారి బిజినెస్లో, జాబులో బిజీగా ఉంటారు కనుక ప్రతి ఒక్క సర్వీసు కంపెనీ మీకు కాంప్లిమెంటరీ సర్వీస్ ఇస్తుంది. మీరు మీ జాబ్ చేసుకోండి,
మీ బిజినెస్ చేసుకోండి. మీకు కావాల్సిన పర్మిషన్స్ కానీ, లోన్స్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఏది కావాలన్నా కానీ మీకు సర్వీస్ అంతా కంపెనీ మీకు ఇస్తుంది. కనుక జేకేతో డీల్ అంటే ఒక మంచి సరదాగా, సంతోషంగా, ధైర్యంగా జరుగుతుంది. ఇది నేను అందరికీ ఇస్తున్న ఒక గిఫ్ట్ అనుకోండి. ఈ గిఫ్ట్ని చాలామంది తీసుకొని మంచి బిల్డింగ్స్ కట్టించుకోవాలని కోరుకుంటున్నాను. సార్, అయితే మన జేకే బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అసోసియేట్స్ ఎక్కడెక్కడ మెయిన్గా మన కన్స్ట్రక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? చెప్పాలంటే ప్రస్తుతానికి మనం ఫుల్ ఫ్లెడ్జ్గా హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీలో ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ అన్ని ప్రాంతాల్లో సిటీ సరౌండింగ్స్ మొత్తము మనం కవర్ చేస్తున్నాము. దాంతోపాటు హనుమకొండ, వరంగల్లో కూడా మన కన్స్ట్రక్షన్స్ జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. మనం గతంలో కరీంనగర్లో, విజయవాడ, గుంటూరులో కూడా మనం ప్రాజెక్ట్స్ చేశాం. కోవిడ్ తర్వాత కొన్ని ప్రత్యేకమైన కారణాల చేత మేము ఆ ప్రాంతాలని తగ్గించుకుంటూ వచ్చాం. మళ్ళీ తర్వాత నా పాత కస్టమర్లు చాలామంది దగ్గర నుంచి మాకు రిక్వెస్ట్లు వస్తున్నాయి. ఆంధ్రాలో, వైజాగ్లో కానీ, విజయవాడలో, గుంటూరులో, కరీంనగర్లో బిల్డింగ్స్ కట్టమని. వెరీ సూన్ మళ్ళీ అక్కడ కూడా మనము ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయబోతున్నాం. యాజ్ అన్ సూన్ పాసిబుల్ అది స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఇంటిమేట్ చేస్తాం. ప్రస్తుతం మాత్రం మనం ఫుల్ ఫ్లెడ్జ్గా సికింద్రాబాద్, హైదరాబాద్, వరంగల్, హన్మకొండలో మనము కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. సార్, అయితే ముఖ్యంగా కామన్ మ్యాన్కి సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి మీరు ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో జీరో అడ్వాన్స్ స్కీమ్ అనేది డెఫినెట్గా ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మిడిల్ క్లాస్ వారికి, కామన్ మ్యాన్కి కూడా చాలా బెనిఫిట్ చేకూరుతుంది. ఇప్పుడు సార్ మాటల్లోనే మనం వారు ఏవైతే జేకే బిల్డర్స్ నుంచి ఎటువంటి స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి, ఎటువంటి సర్వీసెస్ ఇస్తున్నారు, మనకి అన్నీ కూడా క్యాటలాగ్లో మెన్షన్ చేశారు. ఏదంటే వారంటీ అండ్ ఆల్సో గ్యారంటీ, సాయిల్ టెస్ట్తో సహా చేసి వారు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే సాయిల్ అనేది డ్యూరబిలిటీ లేకపోతే మనం ఎంత మంచిగా కూడా కన్స్ట్రక్షన్ చేసినా కూడా అది వృధానే అవుతుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో సాయిల్ టెస్ట్ చేసి అది అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం, కానీ లోపల యూజ్ చేసే మెటీరియల్ కావచ్చు, ఇంటీరియర్ కావచ్చు, డిజైన్స్, డ్రాయింగ్స్, ఎవ్రీథింగ్, వారిచ్చే కాంప్లిమెంట్ సర్వీసెస్ కావచ్చు, అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అవన్నీ అద్భుతంగా ఉన్నాయి కాబట్టే 30+ ఇయర్స్ నుంచి కూడా మార్కెట్లో జేకే బిల్డర్స్ అనేది 100% సక్సెస్ రేట్తో దూసుకుపోతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 9 to 9.